జనగామ జిల్లాలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరపడం కలకలం రేపుతోంది. జనగామ మండలంలోని పెద్దపహడ్ గ్రామంలో గుప్త నిధుల కోసం గుర్తులేని వ్యక్తులు కాటబోయిన రాములు దండు సిద్ధులకు చెందిన భూముల్లో తవ్వకాలు జరిపారు. గ్రామస్తులను చూసి పరారయ్యారు. గుంతను తవ్వి పసుపు, కుంకుమ, నిమ్మకాయలతో పాటు గొర్రెలు బలిచ్చిన ఆనవాళ్లు ఉన్నాయి. గ్రామస్తుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో భయాందోళనకు గురవుతున్నారు గ్రామస్తులు. గత సంవత్సరం కూడా ఇలాగనే జరిగింది, ప్లస్ రాత్రి కూడా జరిగింది. గత సంవత్సరం కూడా ఇదే విధంగా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. అప్పుడు పోలీసులు విచారణ చేపట్టి సరే అది ఏందో అని చెప్పేసి కాంప్రమైజ్ చేసి వదిలిపెట్టడం జరిగింది. ప్లస్ ఇప్పుడు కూడా అదే విధంగా జరుగుతుంది. అయితే ఈ విధంగా జరగడం వల్ల ఏమవుతుందంటే మాకు అటు సైడ్ పోవడానికి భయం అవుతుంది. ఒక్క వ్యక్తి అయినా 2 వ్యక్తులు అయినా ఒకవేళ రాత్రిపూట పోతే ప్రాణానికి హాని జరిగే అవకాశం ఉంది. సో దీని మీద కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం పోలీసులకు ఉంది. దీని మీద పూర్తి విచారణ జరిపి ఖచ్చితంగా న్యాయం చేయాల్సిన అవసరం ఉందని నేను మనవి చేసుకుంటున్నాను. అయితే గత సంవత్సరం కూడా ఇలాగనే జరిగింది, ప్లస్ రాత్రి కూడా మావాడు ఎంకిరాల పోయి వస్తుంటే ఒక కారు, 2 బైకులు, 2-3 బైకులు కనబడితే వాడు బావి దగ్గర చూసే వరకు వాడు బర్రె తెప్పుకొని ఉన్నదట. ఏవోతి బర్రె తెప్పుకునే అని ఎవరవుతాయి అని అనుకుని వచ్చి పాట పంట వస్తుంటే మళ్ళీ అదే స్పాట్ కాడ దగ్గరకని 2 బైకులు ఆ పాట కాడ పడడం జరిగింది. అయితే వాడు భయపడి వాడు ఒక్కడే ఉండేసరికి భయపడి మా అందరికి కాల్ చేసిండు. కాల్ చేయగానే మేము అందరం కలిసి 50 మంది దాకా బావి దగ్గర వాళ్ళం అందరం పోయినాము. పోయేవారికి అక్కడ నిమ్మకాయలు, కుంకుమ, పసుపు, గొర్రె పిల్లను కోసి ఆ గుంతలో వేయడం జరిగింది. భయం అయితే మళ్ళీ ఏం చేసినాం, 100కి ఫోన్ చేసినాం. ఫోన్ చేయగానే పోలీసు వారు వెంటనే రావడం జరిగింది. వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఉన్న ప్లేస్ని అంతా అబ్జర్వ్ చేసి ఆ బండ్ల ఫోటోలు తీసుకొని ఆ బండ్లను 2 బైకులను వారి పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. క్షుద్రపూజలా లేకపోతే గుప్త నిధులా మరి మాకు చాలా భయంగా ఉన్నది. గుప్త నిధులు అయితే పోయిన సంవత్సరం జరిగింది ఇదే, మళ్ళీ ఇప్పుడు ఇదే జరిగింది.